హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇదిగో ఇదే మా బుడ్డది, నా కూతురు అనమాట. అసలు నా కూతురు కాదు అని కూడా తెలియట్లేదు నాకు. నేను వదిలేసి 2 వీక్స్ అయింది మా మా పిన్ని వాళ్ళ దగ్గర వదిలేసి. 2 వీక్స్ అయినా కూడా మా అమ్మ దూరంగా ఉంది. మా అమ్మని చూడాలని కానీ అలాంటి ఫీలింగ్స్ ఏమీ తనకు లేవు. ఎటువంటి వాతావరణంలో అయినా ఎవరితో అయినా అడ్జస్టబుల్ అయ్యే మెంటాలిటీ తనకి స్టార్ట్ అయిపోయింది అని నాకు తెలిసిపోయింది. అస్సలు నేను కలవరించి అయ్యో నా కూతురు అంత దూరంలో ఉంది, నేను చూడాలి అని నాకు అనిపించడమే కానీ తనకి ఏమాత్రం కొంచెం కూడా మా అమ్మని చూడాలి అని అనిపించట్లేదు. మా అమ్మని కానీ వాళ్ళ నాన్నని కానీ వాళ్ళ అమ్మమ్మని కానీ చూడాలని అనిపించట్లేదు. వాళ్ళ చిన్నమ్మమ్మ దగ్గర ఉండిపోయిందనమాట. హ్యాపీగా ఆమె చూసుకుంటూ ఉంటే ఆవులతో ఆడుకోవడము, కుక్కలతో ఆడుకోవడము, హెన్స్తో ఆడుకోవడం అనేది దానికి చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. యాక్చువల్గా తనకి జస్ట్ లాట్ ఆఫ్ స్పేస్ ఉండాలి. ఎందుకంటే తిరగడానికి, పరిగెత్తడానికి, వాటికి యాక్టివిటీస్ చేయడానికి అన్ని లాట్ ఆఫ్ స్పేస్ అనేది దానికి ఉండాలి. ఇది కూడా చూడండి, ఇక్కడ టీవీఎస్ ఎక్కుతుంది. అసలు టీవీఎస్ ఏ బండన్నా కనిపించని దానిపైన ఎక్కి వేరే వాళ్ళని పిలుస్తుంది, రండి నన్ను తీసుకెళ్తురు అని. అది సజెషన్స్ ఇస్తుంది అనమాట. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఇదిగో మా అంకుల్ వచ్చి ఇంక దాన్ని తీసుకెళ్తున్నారు. అది ఆర్డర్ వేసిందంటే తీసుకుపోవాల్సిందే, వచ్చి తీసుకెళ్ళిపోవాల్సిందే. వచ్చి ఎక్కేసి నన్ను తీసుకెళ్ళంటది. అలాగే కౌస్తో అయితే వాటి మీద పడుకోవడం, వాటిని పట్టుకొని కొట్టడము, గడ్డి తినిపిస్తుంది. ఇప్పుడే ఆ పిల్ల గడ్డి ఏమాత్రం భయం ఉండదు. గడ్డి తినిపించి అవి తినకపోతే కొట్టడం కూడా చేస్తుంది. వాటి దగ్గర పనుకోవడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగానే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఒక బెస్ట్ ప్లేస్ని చూస్ చేసుకున్నాను అనిపించింది. ఎందుకంటే ఈ కాలంలో మొత్తం టోటల్గా మొబైల్స్, టీవీస్కి అడిక్ట్ అయిపోయే పిల్లల్ని చూస్తున్నాం. కానీ సిటీస్లో ఉంటే ఖచ్చితంగా అడిక్ట్ అయిపోతారు. జస్ట్ అలాంటి వాతావరణంలో ఉంటే అలాంటి వాటికి అన్నిటికీ దూరంగా ఉంటారు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు చూడండి, ఆవు మీద పడుకుంటుంది ఆ పిల్ల. ఏనాని పడుకుంటావా నాని ఆవు పైన? భలే పడుకున్నావు కదా. అసలు దానిపైన కౌస్ పైన ఇట్లా రుద్దడం అనేది, కౌస్ని దానిపైన ఉన్న చర్మం సాఫ్ట్ కార్నర్ అంటే తనకు చాలా ఇష్టం. అలా రుద్దుతూ ఉంటుంది. అలాంటి కౌస్కి మసాజ్ చేస్తూ ఉంటుంది. జస్ట్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బెస్ట్ ప్లేస్ని చూస్ చేసుకున్నాను నేను. ఇటు చిన్న వయసులోనే ఇప్పటి నుంచినే తనకి ఏ ఎన్విరాన్మెంట్ అయినా ఎవరితో అయినా అడ్జస్ట్ అయిపోయే మెంటాలిటీ అనేది తనకి అలవాటైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్.